మీరు ఒక పొలిటిషియన్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. మరి జానీ మాస్టర్ని ఈరోజు జనసేన పార్టీ నుంచి మరి తొలగించడం జరిగింది ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఆయన మీద ఒక నింద పడ్డ తర్వాత ఆ పార్టీని ఉంచుకుంటే ఒక ప్రాబ్లం, బయటికి పంపిస్తే ఒక ప్రాబ్లం అన్నట్టుంది పవన్ కళ్యాణ్ గారికి. సో మరి ఏంటి మరి కేసు ప్రూవ్ అయితే డెఫినెట్లీ అంటే పంపించడం మంచిదేని అంటారా? ఏం జరిగిందంటే ఆయన్ని పార్టీ కార్యక్రమాలకి కొన్ని రోజులు దూరంగా ఉండండి ఎగ్జాక్ట్లీ అని చెప్పి లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని మనం సస్పెన్షన్ కింద భావించకూడదు. ఓకే 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 దూరంగా ఉండండి. ఓకే, రేపు పొద్దున కేసు అవన్నీ ట్రయల్ ఉన్న తర్వాత మళ్ళీ పార్టీ నుంచి కూడా ఇంకొక అధికార ప్రకటన రావచ్చు. అయితే ఈ యొక్క ప్రకటన రావడం కూడా ఏంటి అని అంటే కనుక ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అని అంటే కనుక చూసావా జనసేన పార్టీకి చెందినోడు ఇటువంటి రేప్ కేసులో ఉంటే ఇప్పుడు వరకు పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తాడు? అదే ఆడవిషయం నువ్వు అని ఊగిపోయినాడుగా. ఇప్పుడు ఏమయ్యాడు? ఆయనే 3 పెళ్లి చేసుకున్నాడు ప్రోత్సహిస్తున్నాడు అంటారు. ఇవన్నీ రకరకాలుగా మామూలు. కాబట్టి కొన్నిసార్లు తప్పదు. అంటే అక్కడ ఏం జరిగిందని మనకు తెలిసినా కూడా ప్రజల దృష్ట్యా సమాజం దృష్ట్యా కొన్ని తప్పనిసరి పరిస్థితులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజులు దూరంగా ఉండమన్నారు. అది మంచిదే. దానికి సంబంధించి కూడా అదే విధంగా అదే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి నాగబాబు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఏమని అంటే కనుక ప్రతి ఒక్క విషయంలో కూడా 3 కోణాలు ఉంటాయి. ఒకటి నీకు తెలిసింది, 2 నాకు తెలిసింది, 3వది నిజం. కాబట్టి వేసి ఉండండి అని చెప్పి. ఓకే, మీకు నాకు తెలిసింది కాదు, నిజాన్ని పరిగణలో తీసుకోవాలి. ఓకే, సరే ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అటువంటి నీచమైన పని చేస్తారా? అంత నీచంగా తీసేస్తారా చూస్తే? ఎందుకంటే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి అది, పైగా చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఈరోజు సూర్యచంద్రులాగా బ్రహ్మాండమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఏపీలో. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటాయంటారా? ఒక మాట మనం అనుకుందాం, ఏది పక్కన పెడతామండి. మనం ఒక రాజకీయ అజ్ఞానుల కింద మనం మాట్లాడుకుందాం. సో సరే అట్లా చేశారు అనుకుందాం, లైన్ క్లియర్ అయింది అనుకుందాం. ఈ రోజు మనం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అని పెట్టారు. మరి రేపు ఆయన అధికారంలోకి రాడు అని చెప్పి రాజ్యాంగంలో రచించేశారా? ఇదే తెలుగుదేశంలో సీనియర్ లీడర్లుగా ఉన్న అచ్చెన్నాయుడు గారు కానీ, కళా వెంకటరావు గారు కానీ, మిగిలిన వ్యక్తులు కానీ, ఇటు పక్కన బాలకృష్ణ గారు కానీ, అటువంటి వ్యక్తులు ఎంతో మంది అంటే ఆ సీఎం స్థానాన్ని కోరుకునే వ్యక్తులు వాళ్ళు సరే ఓకే అని చెప్పి వాళ్ళు సైలెంట్ గా ఉంటారని చెప్పి మనం అనుకుంటామా? లేదు అంటే కనుక రేపొద్దున వేరే ఒక కొత్త పార్టీ ఆరుపెంచకుండా, ఒక లీడర్ పుట్టుకోకుండా ఇక కంటిన్యూస్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉన్నంత కాలం కూడా లోకేష్ గారే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి లిఖించేశారా? ఎలా ఉంటుందండి ఇది? వేగ్గా ఏదో అంటే మనం అజ్ఞానంగా ఒక నింద వేసేస్తే అయిపోద్ది అని చెప్పాలి. సో ఇవన్నీ కూడా అదే చేయాలనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పీరియడ్ లో చేసిన ఏవైతే గనక పథకాల్లో జరిగిన అవినీతులు లేదంటే గనక క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పిన ప్రాపర్ దర్యాప్తు చేద్దామంటే అధికారులు కోఆపరేట్ చేయట్లేదు. బాబు గారికి అధికారులు కోఆపరేట్ చేయట్లేదు. ఆయన ముఖ్యమంత్రికి అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఓపెన్ ప్లాట్ఫామ్ లో 5 సార్లు మాట్లాడారు. అధికారులు నాకు కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పని. మొన్న వరద వచ్చినప్పుడు కూడా అధికారులు చేయకపోతే ఒక అధికారిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఫస్ట్ నేను సీఎం గా పనిచేయడానికి కావాల్సిన అధికార యంత్రాంగం సపోర్టే నాకు లేనప్పుడు ఈ రాజకీయాలు ఎడికెళ్ళి వస్తాయండి. ఆయన రాష్ట్రంలో ఆయన కింద పనిచేసే ఉద్యోగులే ఆయన సపోర్ట్ చేయనప్పుడు పక్క రాష్ట్రంలో వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ రైట్. సో దీని అంతా ఫాల్స్ ఎలిగేషన్స్ అంటారు. అబ్సల్యూట్లీ. ఓకే రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు. ఈ కేసులో ఫర్దర్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగకూడదు. నిజంగా మీరు అన్నట్టుగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే డెఫినెట్లీ మనం ఆ అమ్మాయికి మంచి జరిగేలా ఫైట్ చేయాలి. నిజంగా జానీ మాస్టర్కి కనుక అన్యాయం జరిగితే జానీ మాస్టర్నే మనం సపోర్ట్ చేయాలి. సో ఏదేమైనా ఫర్దర్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. సో అదే అండి పరిస్థితి. ఇప్పుడు జానీ మాస్టర్ మీద జరిగింది తప్పకుండా కుట్ర కోణం లాగానే కనిపిస్తుందని చాలామంది ఇలాంటి మేధావులందరూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే నిజంగా దీన్ని పక్కదారి పట్టించడానికి దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో మరి దీన్ని ఫైనల్గా
జడ్జ్ చేయాల్సింది, నిజ నిర్ధారణ చేయాల్సింది పోలీసులు. వాళ్ళ యొక్క ఎంక్వైరీలో తేలబోతుంది కాబట్టి సో నిజంగానే మరి ఏం జరగబోతుంది అనేది మన కొద్ది రోజులు తెలిసిపోతుంది, ఎందుకంటే ఎంక్వైరీ పీరియడ్లో ఉంది కాబట్టి. సో ఇది ఫాల్స్ ఎలిగేషనా లేకపోతే నిజంగా జరిగింది అనేది కొద్ది రోజులు తెలిసిపోతుంది. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ AVTV ఛానల్.